రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విశాఖ, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో కూడా ఈ సోదాలైతే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరినటువంటి అవినీతిని పదే పదే ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి అటు తిరుపతి గాని, ఇటు గుంటూరు గాని, ఇక్కడ మారుమూల శ్రీకాకుళం ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో నానాటికి అవినీతి పెచ్చుమీరుతుందని చెప్పేసి ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆహ్, ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుండడంతో ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టడం అయితే జరిగింది. గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి సిబ్బంది పరుగులు తీయడం అయితే స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది అధికారులు కూడా పరుగులు తీయడం జరిగిందని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఏసీబీ అధికారులని టౌన్ ప్లానింగ్ అధికారులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. దాంతో పాటు మధురవాడ ప్రాంతంలో ఏసీపీ షహనాబ్ శాస్త్రిని ఏసీబీ అధికారులైతే మాట్లాడడం జరుగుతుంది. పెండింగ్ ఫైల్‌లను పరిశీలిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి వర్కులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి భారీ నిర్మాణాలకు సంబంధించి ఏ మేరకు అవినీతి జరిగింది, ఎంత మేరకు అవినీతి జరిగిందనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డులను పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఫిర్యాదులను బట్టి కూడా జరిగినటువంటి నిర్మాణాలు, అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలు, ఎక్కడ ఎటువంటి అనుమతి లేనటువంటి నిర్మాణాలు సైతం దీనిలో కనిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను తెలియజేసే అవకాశం కూడా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడుల్లో ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం పేరు వినిపిస్తుంది. గుంటూరు, విజయవాడతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెందుర్తి ప్రాంతంలోని, గాజువాక ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డులను ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. రికార్డులను పరిశీలిస్తున్నారు. పెండింగ్ ఎందుకు పెట్టారు? అంటే ఎక్కడైనా ఏమైనా అవినీతి జరుగుతుందా? లేదంటే ఇప్పటివరకు గత కాలంలో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అవినీతి విషయంకొచ్చేసరికల్లా ఏడాది నుంచి క్రమేణా ఫిర్యాదులు వెల్లువైతే మనం చూస్తున్నాము. ఆహ్, ఇ ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఉండే అవినీతి నేడు ఆహ్, ట ప పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగంలో కనిపిస్తుండడం గమనార్హం. ఏసీబీ అధికారులైతే ఈరోజు సాయంత్రం ఇప్పటివరకు కూడా ఇంకా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి బయటపడే అవకాశం కనిపిస్తుందని అధికారులైతే చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.